పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాజకీయం రగులుతోంది. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సహా 38 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ అంతరాయం, నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలతో కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అక్రమ కేసులు నమోదు చేయడం ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నమేనని, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. అరెస్టులకు భయపడకుండా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తారు ని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేకత ఎంత ఉన్నది అన్నది తీసుకోండి ఒకసారి. మీకు ఎవరైతే ఇప్పుడు నిన్న మీరు చెప్తున్నారో మేము అమ్మఒడి ఇచ్చాము, ఆసరా ఇచ్చాము, అలాగే రైతులకి అవి ఇచ్చాము ఇవి ఇచ్చామని చెప్తున్నారు. నేననేది మీరు ఎవరికి ఇచ్చారు? మీ కార్యకర్తలకు ఇచ్చారు అంతే తప్పించి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వలేదు. మేము అడిగేది ఒకటి, మీరు ఏదైతే ఇచ్చామంటున్నారో వైఎస్ఆర్ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన లిస్టు ఈ లిస్టు కంపేర్ చేయండి. ఏదో ఇచ్చేసేదని డబ్బాలు కొట్టుకోకండి. అది ఏం లేదు, ఇక్కడేం మిల్లు ఇక్కడేం జరగలేదు. మేము ఏదైతే టెండర్ ద్వారా వచ్చిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లు మీరు వేసి మేము తెచ్చాము. తణుకు నియోజకవర్గంలో ఓ భారీ స్థాయిలో ప్రజా వ్యతిరేక పరిపాలనపై ప్రజల యొక్క స్పందనని తెలియజేస్తూ ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ భారీ ర్యాలీలో ప్రతిదీ కూడా ప్రభుత్వం యొక్క ఆదేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మా ర్యాలీని నిర్వహించి సుమారుగా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర నుండి ఇందిరాగాంధీ బొమ్మ వరకు కూడా ర్యాలీ నిర్వహించాం. ఆ ర్యాలీలో ఎటువంటి ఇబ్బందులు కూడా ప్రజలు పడలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీ నిర్వహించడం, దాన్ని ప్రజల గొంతుని, ప్రజల యొక్క సమస్యల్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ద్వారా మా వాయిస్ ని ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన ఎత్తి చూపుతూ మా వాయిస్ వినిపించడం జరిగింది. Right TV Bulletin updates. Keep watching 9 to 9 TV.